అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో జిఎస్టీ గురించి మాట్లాడుకుంటాం. ఈ జిఎస్టీ పైన ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి 54వ సమస్య ఎప్పుడు జరిగింది అనే అంశాలు మరియు జిఎస్టీ పైన గ్రూప్ 2లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఎక్కువ అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన మాట్లాడుతూ ఉన్నాము. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎలిఫికేషన్లో అవుతారు. మరి రైట్, జిఎస్టీ కదా. సో వెల్కమ్ టు జీకే రామసార్ క్వశ్చన్ సెంటర్లో భాగంగా జిఎస్టీ గురించి మాట్లాడుతున్నాం. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ అంటే ఏంటండి? వస్తు సేవల పన్ను. అంటే వస్తు గూడ్స్ అండ్ వస్తు సేవలపై పన్ను, సేవలపై పన్ను. మరి ఇక్కడ ఈ జిఎస్టీ అనేటువంటి విధానాన్ని ప్రపంచంలో ఈ జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏది? సో ప్రపంచంలోనే చూద్దాం. ప్రపంచంలో మన జిఎస్టీని ప్రవేశపెట్టిన మొదటి దేశము, జిఎస్టీని ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏంటి? ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్ అండి. ఏ దేశం అండి? ఫ్రాన్స్ దేశంలో 1954లో ఈ ఫ్రాన్స్ దేశంలో ఈ యొక్క జిఎస్టీని మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి భారతదేశంలో జిఎస్టీ గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి ఎవరు? మరి భారతదేశంలో జిఎస్టీ గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి ఎవరంటే వాజ్పేయి. భారతదేశంలో జిఎస్టీ గురించి ప్రస్తావన ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే వాజ్పేయి. ఎవరండి? ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. మరి ఈ యొక్క జిఎస్టీ పైన పూర్తి రూపం ఇచ్చిన వారు కమిటీ అంటారు, లేదా కావాల్సి ఇక్కడ పూర్తి రూపం జిఎస్టీ రూపం ఇచ్చినవారు, అంటే రూపం తెచ్చినవారు, జిఎస్టీకి ఒక రూపం తెచ్చిన వాళ్ళు వస్తారంటే అసీం దాస్ గుప్తా. మరి ఇక్కడ ఈ జిఎస్టీ అనేది భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 ఎప్పుడు అమలుకి వచ్చిందంటే 2017 జూలై 1వ తేదీన జిఎస్టీ అమల్లోకి వచ్చింది. అంటే భారతదేశంలో జిఎస్టీ ఎప్పుడు అమలు చేశారు? 2017 జూలై 1. ఈ జూలై 1 ఏమంటారంటే జిఎస్టీ యొక్క దినోత్సవంగా జరుపుకుంటారు. జిఎస్టీ యొక్క దినోత్సవంగా నిర్వహించుకుంటాం. జిఎస్టీ యొక్క దినోత్సవం. మరి ప్రపంచంలో 193 దేశాలు ఉంటే ఆ 193 దేశాలలోని ఎన్ని దేశాలు జిఎస్టీని అమలు చేస్తూ ఉన్నాయి? ప్రపంచంలో 193 దేశాలు అనేది ఐక్యరాజ్య సమితి నిర్ణయం, అంటే ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్నటువంటి దేశాలలో 193 దేశాలలోని ఎన్ని దేశాలు ఇందులో అంటే జిఎస్టీ అమల్లో ఉన్నాయి? జిఎస్టీ అమల్లో ఉన్నటువంటి దేశాలు 160 దేశాలు అండి. ఈ దేశాలలో జిఎస్టీ అమల్లో ఉంది. జిఎస్టీ అనేది అమల్లో ఉంది. మరి ఇక్కడ జిఎస్టీ గురించి మనం చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే జిఎస్టీకి చెప్పేటువంటి నిబంధన ఆర్టికల్ ఏంటి? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన ఏంటి అంటే 279A ప్రకారము జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. మరి జిఎస్టీ యొక్క కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? జిఎస్టీ కౌన్సిల్ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కౌన్సిల్. మరి కౌన్సిల్లో సభ్యుల సంఖ్య అన్నాడు. సభ్యుల సంఖ్య ఎంతమంది సభ్యుల సంఖ్య ఉన్నా సరే ఇక్కడ చూసినట్లయితే 33 మంది ఉన్నారండి. 33 మంది ఉంటారు. మరి జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారు? ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆర్థిక మంత్రి అంటే దేశంలో అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే దీనికి చైర్మన్గా ఉంటారు. జిఎస్టీకి చైర్మన్గా ఉండేది కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రస్తుతం జిఎస్టీ చైర్మన్ ఎవరున్నారంటే నిర్మలా సీతారామన్. ఎవరండి? నిర్మలా సీతారామన్. మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఎవరు అయితే పనిచేస్తారో జిఎస్టీకి కూడా కార్యదర్శిగా పనిచేస్తారు. మరి జిఎస్టీ యొక్క మొదటి చైర్మన్ ఎవరు? జిఎస్టీ యొక్క మొదటి చైర్మన్ అవుతారంటే ఇక్కడ అరుణ్ జైట్లీ. జిఎస్టీ యొక్క మొదటి
మొదటి చైర్మన్ అంటాడు. మొదటి చైర్మన్ ఎవరంటే అరుణ్. సో అరుణ్ జైట్లీ. ఎవరండి? అరుణ్ జైట్లీ. సో అరుణ్ జైట్లీ మొదటి. సో ప్రస్తుతం ఎవరున్నారు? ప్రస్తుతం జిఎస్టీ యొక్క చైర్మన్ ఎవరు? ప్రస్తుతము జిఎస్టీ యొక్క చైర్మన్. మరి ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ యొక్క చైర్మన్ అవుతారంటే చూసినట్లయితే ఇక్కడ సో నిర్మలా సీతారామన్. రైట్. ఓకే, కాబట్టి జిఎస్టీ గురించి. మరి జిఎస్టీ నినాదం ఏంటి? ఒకే దేశము, ఒకే పన్ను, ఒకే మార్కెట్. జిఎస్టీ యొక్క నినాదం. కొన్ని అంశాలు ఇక్కడ చూద్దాం. మరి జిఎస్టీని అమలు చేసినటువంటి తొలి దేశం ఏంటి? ఫ్రాన్స్ అండి. తొలి దేశం ఏంటంటే ఫ్రాన్స్. జిఎస్టీని అమలు చేసినటువంటి తొలి దేశము రైట్. ప్రపంచంలోనే జిఎస్టీని అమలు చేసిన తొలి దేశము ఫ్రాన్స్ అండి, 1954లో. మరి జిఎస్టీ అమలు చేసినటువంటి ప్రపంచంలో ఎన్ని దేశాలు అమలు చేస్తూ ఉన్నాయి? ప్రపంచంలో చూసినట్లయితే 160 దేశాలు అమలు చేస్తూ ఉన్నాయి. 160 దేశాలు అమలు చేస్తారు. భారతదేశంలో జిఎస్టీ నినాదం ఏంటంటే సో ఒకే దేశము, ఒకే పన్ను, ఒకే మార్కెట్. ఒకే దేశము, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అనేటువంటి నినాదంతో. మరి ఏ సంవత్సరంలో యొక్క జిఎస్టీ పైన ఒక కమిటీ ఏర్పడేశారంటే 2000 సంవత్సరంలో అసీమ్ దాస్ గుప్తా అనేటువంటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి. ఈయనవాళ్ళు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈ యొక్క అసీమ్ దాస్ గుప్తా దీనికి ఒక ప్రధాన రూపాన్ని ఇచ్చిండు. అంటే 75% వరకు ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి వస్తారంటే 75% రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అసీమ్ దాస్ గుప్తా. మరి జిఎస్టీ ప్రస్తావన ఇచ్చినటువంటి మొదటి ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్, మరి జిఎస్టీ బిల్లు పైన మనం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎట్లా అడుగుతారంటే మరి జిఎస్టీ బిల్లును రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించారు? రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించారంటే 2016 ఆగస్టు 3వ తేదీన రాజ్యసభలో ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఆమోదము తెలిపింది. కాబట్టి ఇక్కడ ఒక ఆర్థిక బిల్లు అయినా అంటే ఇక్కడ ఆర్థిక బిల్లు అయితేనేమో లోక్సభలో ప్రవేశపెడతారు. కాబట్టి ఇక్కడ సో ఇది జిఎస్టీ అనేటువంటి బిల్లు కాబట్టి ఎక్కడ ప్రవేశపెట్టి ఫస్ట్ రాజ్యసభ అంటే ఏ సభలోనే ప్రవేశపెట్టచ్చు. కాబట్టి రాజ్యసభలో 2016 ఆగస్టు 3వ తేదీన ఆమోదించారు. తర్వాత జిఎస్టీ యొక్క బిల్లును లోక్సభలో ఎప్పుడు ఆమోదించారంటారు? లోక్సభలో 2016 ఆగస్టు 8వ తేదీన అండి. ఆగస్టు 8న సో ఈ లోక్సభలో ఆమోదం తెలిపారు. లోక్సభలో ఆమోదము. సో 2016 ఆగస్టు 3న రాజ్యసభలో, 2016 ఆగస్టు 8న 5 రోజులు గ్యాప్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 8న అంటే లోక్సభలోని. మరి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపాడు? 2016 సెప్టెంబర్ 8వ తేదీన ఇక్కడ చట్టం పొందింది అనొచ్చు. అంటే చట్టబద్ధత పొందింది కూడా ఎప్పుడంటే 2016 సెప్టెంబర్ 8 అని. సో ఇది ఎప్పుడు చట్టబద్ధం పొందింది అంటాడు. అంటే జిఎస్టీ అనేది ఎప్పుడు చట్టబద్ధం పొందింది? ఇక్కడ ఇట్లా ఇది కూడా గుర్తుకుంటాడు. చట్టం దాల్చింది అని అంటే ఇక్కడ యాక్ట్ రావాలంటే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడు యాక్ట్ అంటే చట్టం పొందిందంటే 2016 సెప్టెంబర్ 8వ తేదీన యాక్ట్గా పొందడం జరిగింది. ఈ మరి జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 2017 జూలై 1వ తేదీన జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జిఎస్టీ దినోత్సవం ఎప్పుడండి? జూలై 1. మరి ఇక్కడ జిఎస్టీని అమలు కంటే ముందుగానే 2017 జూన్ 30 అర్ధరాత్రి వరకు కూడా సమావేశాలు నిర్వహించారు. అనేక సమావేశాలు నిర్వహించి జూలై 1 నుంచి దీన్ని పూర్తిగా అమలు చేయడం జరిగింది. మరి జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే అస్సాం. ఏ రాష్ట్రం అండి? అస్సాం. సో చూద్దాం, అవి కూడా అంశాలు కూడా చూద్దాం. సో జిఎస్టీ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే అస్సాం అండి. అస్సాం రాష్ట్రము. మరి జిఎస్టీ అమలు చేసినటువంటి చివరి రాష్ట్రము జమ్మూ అండ్ కాశ్మీర్. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు మీద గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ కోసము ఎన్నో రాజ్యాంగ సవరణ చేసినట్టు. జిఎస్టీ కోసము ఎన్నో రాజ్యాంగ సవరణ చేశారంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటాం. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. మరి జిఎస్టీ కోసము ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం చేయబడింది అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. సవరణ బిల్లు ఎన్నైనా చేసుకోవచ్చు, సవరణ చట్టాలకు తక్కువ ఉంటాయండి.
కాబట్టి అంటే జిఎస్టీపై ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు ఎంత అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. జిఎస్టీపై చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టము అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టము. జిఎస్టీ అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే అస్సాము. చివరి రాష్ట్రం అంటే జమ్మూ అండ్ కాశ్మీరు. మరి జిఎస్టీ ఏర్పాటైన తర్వాత ఎన్ని రోజుల తర్వాత జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటే 60 రోజుల తర్వాత. ఎన్ని రోజుల తర్వాత? 60 రోజుల తర్వాత జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని అంశాన్ని తెలపడం జరిగింది. సో కాబట్టి ఈ విషయాల మీద క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ గురించి రాజ్యాంగంలో నిబంధన అంటాడు. నిబంధన మీద అడుగుతాడండి. 279A 279A ఏంటండి 279A అంటే 279A ప్రకారము జిఎస్టీ కౌన్సిల్ తెలియజేస్తుంది. రాజ్యాంగంలో జిఎస్టీ కౌన్సిల్తో తెలియజేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? 33 మంది. అంటే 28 రాష్ట్రాల యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ కేంద్రంలో కొందరు అక్కడ ఆర్థిక శాఖ గురించి ఉండడం జరుగుతుంది. మరి జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ఎవరు ఉంటారండి? ఆర్థిక మంత్రి ఉంటాడు. సో కాబట్టి ప్రస్తుతం ఎవరున్నారు? నిర్మలా సీతారామన్ ఉన్నారు. మరి ఇండియాలో జిఎస్టీ యొక్క పిత ఎవరు? భారతదేశంలో జిఎస్టీ యొక్క పిత ఎవరైతే ఈ ప్రస్తావన తెచ్చారో ఆ ప్రస్తావన తెచ్చిన వ్యక్తి ఎవరు? సో అటల్ బిహారీ వాజ్పేయి. కాబట్టి సో జిఎస్టీ పిత ఎవరండి? సో అటల్ బిహారీ వాజ్పేయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జిఎస్టీపై ఒక రూపం ఇచ్చిన వాళ్ళేమో అసీం దాస్ గుప్తా. జిఎస్టీ యొక్క పిత ఎవరంటే సో అటల్ బిహారీ వాజ్పేయి. సో భారతదేశంలో ఎవరైతే కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తారో అంటే కేంద్రంలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేసే వాళ్ళే ఏం చేస్తారు? వీళ్ళే జిఎస్టీ కార్యదర్శిగా పనిచేస్తారు. మరి ఇక్కడ రాజ్యాంగంలో నిబంధన అంటే రాజ్యాంగ నిబంధన 246A ప్రకారము జిఎస్టీని మళ్ళీ అందులో 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అవి ఏంటి సార్ అంటే సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఆ తర్వాత యూటీజిఎస్టీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే చూడండి ఇక్కడ దీని గురించి ఒకసారి క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎస్జిఎస్టీ అంటే ఏంటి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏంటంటే ఒక రాష్ట్రంలో వస్తువులు కొన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన వస్తువులు ఏ రాష్ట్రం సంబంధించినవి ఆ రాష్ట్రానికి సంబంధించిన వస్తువులు కొన్నప్పుడు అంటే రాష్ట్ర జాబితా ఉంటాయి. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా. కాబట్టి రాష్ట్రం సంబంధించిన వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువులు కొన్నప్పుడు ఇక్కడ జిఎస్టీ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆ యొక్క బిల్లులో సో ఎస్జిఎస్టీ కనిపిస్తుంది ప్లస్ సిజిఎస్టీ ఉంటుంది. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రం వస్తువు కొన్నప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయి? సో స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఎస్జిఎస్టీ సంబంధించినది. తర్వాత మనకి ఇంకేమున్నది జిఎస్టీలో ఉన్నటువంటి రకాలు చూసినట్లప్పుడు అందులో సో చూసినట్లయితే ఐజిఎస్టీ. ఈ ఐజిఎస్టీ అంటే ఏంటి సార్ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే రెండు రాష్ట్రాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుంది? ఇక్కడ వ్యాపారము జరిగినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు వారి మధ్య ఆ వస్తువుల మధ్య సో ఇక్కడ ఏం చేస్తారంటే సో ఐజిఎస్టీ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు ఆ వస్తువులపై ఏం ఇక్కడ విధిస్తారు? ఐజిఎస్టీ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంకోటి ఏంటి అంటే సిజిఎస్టీ. మరి సిజిఎస్టీ ఏంటి సార్ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ అంటే కేంద్రానికి సంబంధించిన వస్తువులు అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి వస్తువులు అండి. కేంద్రం సంబంధించినటువంటి వస్తువులు అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి వస్తువులు. ఈ యొక్క కేంద్ర జాబితా వస్తువులపైన ఏ జిఎస్టీ కనిపిస్తుంది? ఓన్లీ ఒకటి సిజిఎస్టీ ఒకటే కనిపిస్తుంది. కేంద్ర సంబంధించిన వస్తువులపైన కేవలము జిఎస్టీ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, నా విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇంకా మనకు ఉన్నటువంటి అంశాలలో యూటీ అంటే యూనియన్ టెరిటరీ
అంటే జిఎస్టీ అంటాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి సార్ అంటే, సో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కొన్నప్పుడు కేంద్రపాలిత ప్రాంతంలో ఒక వస్తువు కొన్నప్పుడు అక్కడ ఏమేమి కనిపిస్తాయి అంటే, సో సిజిఎస్టీ కనిపిస్తుంది, సిజిఎస్టీ ఉంటుంది, ప్లస్ యూటీజిఎస్టీ ఉంటుంది, యూటీజిఎస్టీ అనేది ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అది మనకు ప్రధానంగా మాత్రము మనకు 3 రకాలుగా చెప్తారు, కానీ యూటీజిఎస్టీ అనేది అదనంగా యాడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అండి, సో స్లాబ్ అంటే ఏంటంటే పన్ను రేటు. స్లాబ్ అంటే ఏంటి? పన్ను రేటు. సో ఎన్ని స్లాబ్స్ ఉన్నాయంటే జీఎస్టీలో మొదట 4 ఉండేటి అండి. మొదట 4 మాత్రమే ఉండేటి. సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం 5 స్లాబ్స్ ఉన్నాయి. ఓకేనా, ప్రస్తుతం 5 స్లాబ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ పన్ను యొక్క స్లాబ్స్ 5 ఉంటాయండి. 0%, 5%, 12%, 18%, 28%. ఇది పన్ను వర్తించే వస్తు సేవలు అంటే ఎంతెంత శాతం వరకు ఉంటున్నాను అనేది అంశము. ఇక్కడ 0% సుమారుగా వాటి నుంచి వచ్చే ఆదాయం అనేది 7%, తర్వాత 14%, 5% సంబంధించింది, 12% సంబంధించినటువంటి 17% ఉన్నాయి, తర్వాత 18% సంబంధించిన వస్తువులు 43% వస్తువులు ఉన్నాయి, 28% సంబంధించింది 19% శాతం వరకు ఇది వెయిటేజ్. కానీ ఇక్కడ మీకు ఏంటంటే అసలు స్లాబ్స్, జిఎస్టీ యొక్క స్లాబ్స్ ఎన్ని ఉన్నాయి? జిఎస్టీలో స్లాబ్స్ ఏంటండి? జిఎస్టీలో స్లాబ్స్ ఏంటంటే మొదట 4 ఉండే. ఆ 4 స్లాబ్ ఏంటంటే 5%, 12%, సో 18%, 28%. సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 5 స్లాబ్స్ ఉన్నాయి. సో 5 స్లాబ్ ఏంటంటే 0%, 5%, 12%, 18%, 28% అనేది ప్రస్తుతం ఉన్నటువంటి స్లాబ్లు. మొదట ఇవి 4 మాత్రమే ఉండేది. సో ప్రస్తుతము 5 స్లాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నులు అంటాడు. జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏ పన్నులు విలీనమైన అంటే, సో ఏ పన్నులు విలీనమంటాడు అట్లా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ క్రింది వానుల్లో జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నులు గుర్తించమంటాడు. మనం ఏం చేయాలా? కేంద్రం ఎక్సైజ్ సుంకం ఇందులో విలీనమైంది, అదనపు ఎక్సైజ్ సుంకం ఇందులో విలీనమైంది. ఓకేనా. సేవా పన్ను కూడా దీనిలో విలీనమైంది. సేవా పన్ను, వస్తు సేవలపై సర్చార్జ్ కూడా దీనిలో విలీనమైంది. కస్టమ్స్ పన్ను మరియు విధించేటువంటి అదనపు సుంకాలు కూడా దీనిలో విలీనమైంది. జిఎస్టీలో ఉన్నటువంటి కేంద్ర స్థాయి పన్నులు ఇవన్నీ పనులన్నీ కూడా జిఎస్టీలో విలీనమైపోయినాయి. ఇవన్నీ కనిపించవు. ఇప్పుడు ఒకటి జిఎస్టీ ఒకటే కనిపిస్తుంది. ఓకేనా. అది నెక్స్ట్ రాష్ట్ర స్థాయి పన్నులు అంటే రాష్ట్ర స్థాయిలో ఒకప్పుడు ఎలా ఉండేవి? సో కొనుగోలు పన్ను, ప్రకటనల పన్ను లాంటి ఇవన్నీ పన్నులు ఎలా కలిసిపోయినాయి? జిఎస్టీలో కలిసిపోయి అట్లా అడుగుతారు. సో విలాస పన్ను అంటే జిఎస్టీలో కలిసినటువంటి కింది పన్నులు ఇవే అంటాడు. ఏంటంటే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అమ్మకం పన్ను ఏ పన్ను అండి? అమ్మకం పన్ను కూడా జిఎస్టీలో కలిసిపోయింది. ప్రవేశ పన్ను, నెక్స్ట్ కేంద్రం ఎక్సైజ్ పన్ను, నెక్స్ట్ విలాస్ అంటే లగ్జరీ ట్యాక్స్ కూడా దేనిలో కలిసిపోయింది? అంటే జిఎస్టీలో కలిసిపోయింది. కొనుగోలు పన్ను కూడా దేనిలో కలిసిందండి? జిఎస్టీలో కలిసింది. ప్రకటనలపై పన్ను కూడా ఎలా కలిసింది? సో ఇది ప్రకటనల పైన కూడా జిఎస్టీలో కలిసిపోయింది. అదేవిధంగా లాటరీ బెట్టింగ్ పైన కూడా ఎలా కలిసింది? సో జిఎస్టీలో కలిసిపోయింది ఆ పన్ను అంతా కూడా. రాష్ట్రంలో ఉన్నటువంటి సేవలకు సంబంధించినటువంటి సెస్ మరియు సర్చార్జెస్ కూడా ఎలా కలిసిపోయినాయి? జిఎస్టీలో కలిసిపోయినాయి. ఇవన్నీ కూడా జిఎస్టీలో కలిసిపోయినాయి. నెక్స్ట్ అసలు జిఎస్టీ యొక్క మినహాయింపులు అంటాడు. జిఎస్టీ యొక్క మినహాయింపులు 3 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆల్కహాల్ మినహాయింపు ఉంది, విద్యుత్ మినహాయింపు ఉంది, రియల్ ఎస్టేట్ మినహాయింపు. అంటే సో జిఎస్టీ యొక్క మినహాయింపులో ఉన్నటువంటి వస్తువులు అంటాడు. అట్లా కూడా క్వశ్చన్ అడుగుతాడు. మినహాయింపులో ఉన్నటువంటి వస్తువులు ఏంటంటే ఆల్కహాల్, మద్యము, సో పవరు, నెక్స్ట్ రియల్ ఎస్టేట్స్, ఇవన్నీ కూడా మినహాయింపుగా ఉన్నాయి. మరి జిఎస్టీ పరిధిలోకి రానివి అంటాడు. పరిధిలోకి రానివి ఏంటంటే గ్యాస్ విమాన ఇంధనాలు, సహజ వాయువులు అంటే నేచురల్ గ్యాసెస్, నెక్స్ట్ పెట్రోలియము, ఇవన్నీ ఏంటి సార్ అంటే జిఎస్టీ పరిధిలోకి రానివి. జిఎస్టీ మినహాయింపు ఆల్కహాల్, విద్యుత్, రియల్ ఎస్టేట్స్, అవి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్రింది వానిలో జిఎస్టీ మినహాయింపులు ఏవి? ఆల్కహాల్, విద్యుత్, రియల్ ఎస్టేట్. ఈ క్రింది వానిలో జిఎస్టీ పరిధిలోకి రానివి ఏంటి? విమాన ఇంధనాలు, సహజవాయువు, పెట్రోలియము, గ్యాస్. ఇవి అంటే పరిధిలోకి రానివి, ఇవి మినహాయింపులు. నెక్స్ట్
సమావేశాల మీద క్వశ్చన్ అడుగుతాడు, సమావేశాల పైన క్వశ్చన్ అడుగుతాడు. అంటే జిఎస్టీ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందండి? 2016 సెప్టెంబర్ 20వ తేదీన 2016 సెప్టెంబర్ 20వ తేదీన ఎక్కడ జరిగింది? ఇది న్యూఢిల్లీలో జరిగింది. మొదటి సమావేశానికి అరుణ్ జైట్లీ, ఎవరండి? అరుణ్ జైట్లీ దానికి అధ్యక్షం జరిగింది. అంటే చైర్మన్ ఎవరున్నారు? అరుణ్ జైట్లీ. మరి జిఎస్టీ యొక్క 52వ సమావేశము 2023 ఆగస్టు 7 అంటే అక్టోబర్ 7వ తేదీన ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇదేనో సమావేశము? జిఎస్టీ యొక్క 52వ సమావేశం. జిఎస్టీ యొక్క 53వ సమావేశం ఎప్పుడు జరిగిస్తారంటే 2024 జూన్ 22 ఎక్కడ జరిగింది? ఇది న్యూఢిల్లీలో జరిగింది. మరి అదేవిధంగా ఈ సమావేశానికి, ఈ 53వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? నిర్మలా సీతారామన్. అదేవిధంగా 52వ సమావేశానికి నిర్మలా సీతారామన్. అదేవిధంగా 54వ సమావేశానికి చైర్మన్ అవుతారంటే నిర్మలా సీతారామన్. మరియు ఈ 54వ సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు జరిగింది? జిఎస్టీ 54వ మీటింగ్ అనేది 2024 సెప్టెంబర్ 9వ తేదీన ఎక్కడ జరిగింది? ఇవన్నీ కూడా ఈ యొక్క జిఎస్టీ సమావేశాలు సుమారుగా న్యూఢిల్లీలో జరిగాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, మరి 54వ సమావేశంలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. కొన్ని పెంచారు, కొన్ని తగ్గించారు. అవి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. కారు మరియు మోటార్ సైకిల్ పైన పాత ఎంత ఉండే? 18% ట్యాక్స్ ఉండే. స్లాబ్ ఎంత ఉండే? 18% స్లాబ్. ఎంతకు పెంచిన అంటాడు? అంటే కారు మరియు మోటార్ సైకిల్ పైన 28% స్లాబ్ పెంచారు. అంటే 28%కు పెంచారు. ఎన్నో సమావేశంలో? 54వ సమావేశంలో. నెక్స్ట్, హెలికాప్టర్లు మరియు హెలికాప్టర్ ప్రయాణికుల యొక్క రవాణా గురించి, అందులో ప్రయాణించినటువంటి రవాణా యొక్క ఛార్జీల పైన ఇంతకుముందు ఎంత ఉండే? 18% ఉండే. దాన్ని ఎంత తగ్గించారు? తగ్గించారు అంటే కొంచెం తగ్గించారు. సీటు ఆధారంగా రేట్ ఉంటుంది. సీటు ఆధారంగా 5% లేదా 18% ఉంటుంది. సీటు ఆధారంగా 5% లేదా 18% ఉంటుంది. మరి ఇక్కడ క్యాన్సర్ మందులు, మరి ఈ యొక్క 54వ సమావేశంలో క్యాన్సర్ మందులు అనేది 12% నుంచి ఎంత తగ్గించారు? ఇక్కడ 5% తగ్గించారు. ఎంత తగ్గించారంటే 5% తగ్గించారు. అంటే నామ్కీన్స్ అనేది 18% నుంచి 12%కు తగ్గించారు. 12%కు తగ్గించారు. ఏ సమావేశంలో? 54వ సమావేశంలో. మరి నెక్స్ట్ ఏంటంటే జిఎస్టీ పన్ను రేట్లు సాధారణంగా ఎలా ఉన్నాయి చూద్దాం. మరి 0% ట్యాక్స్ ఏదో చూద్దాం. ఫస్ట్ 0% వేటి. పాల పైన 0% ట్యాక్స్ ఉంది. కాజల్ పైన 0% ట్యాక్స్ ఉంది. గుడ్ల పైన ఎంత ఉంది? 0% ట్యాక్స్ ఉంది. నెక్స్ట్, విద్యా సేవలు అంటే విద్యాపరమైనటువంటి సేవలన్నిటిపైన ఎంత? 0% ట్యాక్స్ ఉంటుంది. పెరుగు పైన జిఎస్టీ ఎంత ఉంది? 0. పెరుగు పైన 0% ట్యాక్స్. అదేవిధంగా లస్సీ పైన 0% ట్యాక్స్. ఆరోగ్య సేవల పైన 0% ట్యాక్స్. పిల్లల యొక్క డ్రాయింగ్ మరియు కలరింగ్ పుస్తకాల పైన 0% ట్యాక్స్ ఉంది. అంటే ఇక్కడ తాటి బెల్లం పైన ఎంత ఉందండి? 0% ట్యాక్స్ ఉంది. తాటి బెల్లం పైన. తాజా కూరగాయల పైన 0% ట్యాక్స్ ఉంది. ఉప్పు పైన ప్యాక్ చేయబడిన ఉప్పు పైన 0% ట్యాక్స్ ఉంది. బేసిన్ పైన ప్యాక్ చేయబడిన బేసిన్ పైన 0% ట్యాక్స్ ఉంది. ప్యాక్ చేయని పన్నీరు ప్యాక్ చేయనటువంటి పన్నీరు పైన 0% ట్యాక్స్ ఉంది. ప్యాక్ చేయనటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా 0%. వ్యవసాయ సంబంధమైన వస్తువులపైన కూడా 0% ట్యాక్స్ ఉంటుంది. వ్యవసాయ సంబంధమైన వస్తువులపైన, కొన్ని వస్తువులపైన 0%. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క పథకం పైన, అంటే ఆ యొక్క ఖాతా పైన కూడా 0% జిఎస్టీ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 0% ఏంటంటే. నెక్స్ట్, 5% ఉన్నటువంటి పన్ను రేట్లు ఉన్నటువంటి వస్తువులు. 5% ఉన్నటువంటి పన్నులు. చక్కెర పైన ఎంత ఉంటుందండి? జిఎస్టీ అనేది 5% ఉంది. ప్యాక్ చేసినటువంటి పన్నీరు, ప్యాక్ చేయని పన్నీరు 0%. ప్యాక్ చేసిన పన్నీరు పైన ఇక్కడ 5% ఉంది. నెక్స్ట్, టీ పైన ఇక్కడ అంటే రెస్టారెంట్లో తినేటువంటి టీ పైన 5%. బొగ్గు పైన 5% ఉంది. తినదగినటువంటి నూనెల పైన ఎంత ఉందండి? 5% ట్యాక్స్ ఉంది. దేశీయ ఎల్పిజి పైన ఎంత ఉంది సార్ అంటే 5% ట్యాక్స్ ఉంది. జీడిపప్పు పైన అంటే ఇక్కడ జీడిపప్పు పైన 5%. పాదరక్షల పైన ఇక్కడ ఎంత ఉందండి? 5% అండి. కొబ్బరి చావల పైన 5% ఉంది. ప్రాణాలు రక్షించేటువంటి మందుల పైన ఎంత ఉందండి? 5% జిఎస్టీ ఉంది. అంటే మిఠాయి స్వీట్స్ అండి 5% ట్యాక్స్ అంటే మన జిఎస్టీ ఉంది. పాబ్రిక్ వస్తువులు 5%. అదేవిధంగా అగరబత్తులు కూడా పైన ఎంత ఉందంటే 5% ఉంది. ఇవన్నీ కూడా 5% సంబంధించినాయి. నెక్స్ట్ 12%. వెన్న పైన అంటే ప్యాక్ చేయబడినటువంటి వెన్న పైన 12% ట్యాక్స్ ఉంది.
నెయ్యి పైన ప్యాక్ చేసినటువంటి నెయ్యి పైన 12% ట్యాక్స్ ఉంది. బాదం ప్యాక్ చేసినటువంటి బాదం పైన 12% ట్యాక్స్ ఉంది. పండ్ల పైన 12%. ఫ్రూట్ జ్యూస్ పైన ఎంత శాతం సార్ అంటే జిఎస్టీ 12% జిఎస్టీ ఉంది. గొడుగు పైన 12% జిఎస్టీ ఉంది. జామ్స్ ఏమంటారు, జామ్స్ ఇది రకాలైనటువంటి తినేటువంటి జామ్స్ ఉంటాయి చూడండి, ఆ జామ్స్ పైన 12% జిఎస్టీ ఉంది. ఇవి 12% అయినటువంటి జిఎస్టీలు. నెక్స్ట్ 18% మొబైల్స్ పైన, ఎలక్ట్రానిక్ వస్తువుల పైన 18%, అంటే మొబైల్స్ ఎలక్ట్రానిక్ వస్తువుల పైన 18% ఉంది. ఐస్ క్రీమ్స్ పైన 18% ట్యాక్స్ ఉంది జిఎస్టీ అనేది. మరి రేకులు అంటే ఇండ్ల పైన వాడేటువంటి రేకుల పైన 18% జిఎస్టీ ఉంది. 18% జిఎస్టీ ఉంది. కంప్యూటర్ల పైన ఎంత జిఎస్టీ ఉందండి? 18% జిఎస్టీ ఉంది. సూపులు, ఇది రకాల సూపులన్నిటి పైన కూడా 18% జిఎస్టీ ఉంది. మూలధన వస్తువుల పైన 18% జిఎస్టీ ఉంది. మరియు ప్రింటర్లు, మనము జిరాక్స్ ప్రింటర్లు ఎంత పర్సెంట్ ఇస్తారంటే 18% ట్యాక్స్ ఉంది. పిస్తా పైన ఎంత ఉందండి? 18% ట్యాక్స్ ఉంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 28%లో ముఖ్యంగా సిగరెట్లు, పొగాకు వస్తువులు అన్నీ కూడా 28% ఉంటుంది. ఏసీ కార్లు అన్నీ కూడా 28%. తర్వాత ఏసీల పైన సాధారణంగా ఏసీల పైన కూడా 28%. ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత సార్ అంటే 28% అనేది ట్యాక్స్ అనేది విధించడం జరిగింది. ఏం సార్ అంటే ఇవి 28% సంబంధించినవి ఆ విధంగా ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ మనకు బంగారం పైన జిఎస్టీ ఎంత విధించినట్టాడు అంటే 20 అట్లా ఎంత తక్కువ. బంగారం పైన 3% జిఎస్టీ రేట్ ఉంది. 3% జిఎస్టీ రేట్. వెండి పైన ఎంత అంటే 3%. మరియు అనుకరణ ఆభరణాలు అంటే రోల్ గోల్డ్ పైన కూడా ఎంత ఇచ్చిండు? 3% జిఎస్టీ ఉంది. రోల్ గోల్డ్ పైన వస్తువులు అంటే అనుకరణ ఆభరణాలు అన్నాడు 3%. ఇక్కడ పనిచేయనటువంటి విలువైన రాళ్ళు ఉంటాయండి. మనం అంటే బంగాళ చేపలలో వాడేటువంటి రాళ్ళు, అంటే విలువైనటువంటి రాళ్ళ పైన, కొన్ని పనిచేయనటువంటి విలువైన రాళ్ళ పైన 0.25% ఉంటుంది. 0.25% ఉంటుంది. 25%. అదేవిధంగా పారిశ్రామికేతర వజ్రాల పైన 0.25% యొక్క జిఎస్టీ యొక్క రేట్ ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ యొక్క అంటే జిఎస్టీ కౌన్సిల్ మొదటి చైర్మన్ ఎవరండి? అరుణ్ జైట్లీ. జిఎస్టీ కౌన్సిల్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరండి? నిర్మలా సీతారామన్. ఇవి ఆల్రెడీ విషయాలు ఇవి మాట్లాడుకున్నాము. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది జిఎస్టీ యొక్క ప్రధాన అంశాలు. ఓకేనా? ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.